విశాఖ జిల్లా పెదగంట్యాల ధన్యవానిపాలెం నూకాంబికాదేవి నూతన దేవాలయం గ్రామంలో నిర్వహించి ప్రారంభోత్సవం చేశారు. దశాబ్దాల కాలం నుండి చిన్న గుడిగా ఉన్న ఈ గుడిని పెద్ద చేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అలాగే అన్న సమారాధన గుడి నిర్మాణం కొరకు కృషి చేసిన వారు ఎంతో ఐకమత్యంతో చిత్తశుద్ధితో రోజువారీగా వారు చేస్తున్న ప్రోగ్రాంలు కూడా గ్రూపుల్లో పెట్టి దాతలను ఆకర్షించుకోవడం కాకుండా దాతలు కూడా జవాబుదారీగా నడిపించి పెద్ద గంటల్లో గుళ్ళు పునర్నిర్మాణానికి ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ ఉత్సాహం ఒక నూకాలం గుడికే కాదు, పెద్ద గంటలలో గుళ్ళు అన్నింటినీ కూడా పాకి అందరూ కూడా అభివృద్ధి మార్గంలోకి నడిపించి గుళ్ళన్నీ కూడా పునర్నిర్మాణం చేసి ప్రారంభించడం చాలా సంతోషకర విషయం. ఈ శుభదానాన ఈ గుడి ఇంత భారీ ఎత్తునే అతి తక్కువ కాలంలో పెద్దగంట మండలం కంప్లీట్ చేసి జనాలు దర్శనాలను తీసుకొచ్చిన ఎంపీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఇలా ముందు కూడా అందరూ ఐక్యమత్యంతోనే ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మవారు ప్రతి కొత్త అమావాస్యకి పూర్వాచారం ప్రకారం పాత గ్రామంలో కూడా అమ్మవారికి కొత్త అమావాస్య రోజు మా పెద్దలందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా పూజా పురస్కారాలు కోర్లు కోసుకోవడం జరిగేది. అదేవిధంగా మరి గ్రామాలు 1980లో ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ కూడా ఒక వేప చెట్టుకి పూజ చేసేవారు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి పెద్దలు 84లోనే ఒక గుడి చిన్న మందిరం నిర్మాణం చేయడం దేవాలయం. ఆ దేవాలయం చాలా కాలం అయిపోయిన మీదట ఆ దేవాలయం శిథిలావస్థ సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ దేవాలయాన్ని తొలగించి దానిలో నూతనంగా దేవాలయం నిర్మాణం చేయాలని సంకల్పం తీసుకొని మరి దాని ప్రకారం 2003లో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈ 2026కి ఇది కంప్లీట్ అవ్వడం జరిగింది. దీనికి ఇతోధికంగా మరి వివిధ ప్రాంతాల వారు విశాఖపట్నమే కాదు, శ్రీకాకుళం కాదు, విజయనగరం కాదు, మొత్తం 3-4 జిల్లాల తాలూకా ప్రజలు ఈ అమ్మవారికి మరి ఈ గుడి నిర్మాణానికి సహకరించి వారి ఇతోధికంగా విరాళాలు ఇచ్చి మమ్మల్ని మరి ముందుకు నడిపించారు. వారందరికీ కూడా మేము పేరు పేరున మరి మన ధన్యవానిపాలెం గ్రామ తరఫున, ధన్యవానిపాలెం గ్రామ కమిటీ తరఫున, గ్రామ పెద్ద తరఫున వారందరికీ కూడా ఆ నూకాలమ్మ తాలూకు ఆశీస్సులు, నూకాలమ్మ కృపా కటాక్షాలు కలగజేయాలనేసి కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఆ నూకాలమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలనేసి నూకాలమ్మని అలా పెంటమ్మ తల్లిని, సింహాద్రప్పని, ఏడుకోట వెంకటేశ్వరం అందరినీ కోరుకుంటూ ఈ పెద్దలు పైరుకోండి. చెల్లిపోయిన అప్పలరాజు వీరందరికీ కూడా మా దైవాల గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరికి కూడా మా గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎల్లప్పుడు ఉండాలని మరి కోరు. ఇక్కడ ఇచ్చేసిన బలగ బాలు గారికి అమ్మవారి కృప సెలవుల్లో ఉండాలని కోరుకుంటున్నాం.